హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిర్విఘ్నంగా ఆ విఘ్నేశ్వరుడి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కొన్ని సింప్టమ్స్ వల్ల నేను వినాయకుడికి పూజకి ఏర్పాట్లు అయితే ముందు రోజు చేసుకోలేదనమాట. అందుకే ఈసారి నేను వినాయకుడి విగ్రహం అయితే పెట్టలేదు. పూజా సామాగ్రి కూడా ఏది కూడా ముందే తీసుకొచ్చి పెట్టలేదు. ఇంకా ఏదైతే అది జరిగిందని చెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా ఎట్లా అయితే స్టార్ట్ చేశానో అలానే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అందుకనే టైం ఎక్కువ లేకపోవడం వల్ల ప్రసాదాలు ఏమీ కూడా నేను చేయలేదు. ఓన్లీ సేమియా పాయసం చేసి ఆయనకి ఇష్టమైన దోసపండు, కొబ్బరికాయ, మొక్కజొన్న ఇవి అయితే నేను దేవుడికి సమర్పించేశాను. ఇంకా పూజ వచ్చేసి వినాయకుని వ్రతకల్పం అనే బుక్లో చూసి చేసుకునే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇంకా వినాయక చతుర్థి రోజు మనం ఇంట్లో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే బుక్స్కి గంధం బొట్లు పెట్టుకుంటాం కదా, అలాగే నా బుక్స్ పిల్లల బుక్స్కి కూడా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత వినాయకుని వ్రత కథ చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నిజంగా మనం ఏదైనా పని చేయాలంటే దేవుడు అనుగ్రహం ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ నిర్విఘ్నంగా నిజంగా దైవ అనుగ్రహం ఉంటే మనకి ఏదైనా సరే సిద్ధిస్తుంది అనటానికి మళ్ళొక నిదర్శనం.